బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు ఈ కానిస్టేబుల్. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంత గౌరవప్రదంగా చూస్తూ ఉంటారు, దాంతోపాటు చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు అని చెప్పక భావన ఉంటూ ఉంటుంది. అయితే ఈ కానిస్టేబుల్ మాత్రం దానికి పూర్తి భిన్నం. నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తుతూ ఉంటాడు ఈయనకి మూడొచ్చినప్పుడల్లా పెళ్ళాన్ని మార్చేస్తూ ఉంటాడు. బహుశా ఈ మాట మీకు కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈయన మాట తీరు, ఈయన చేతల తీరు అలాగే ఉంది. అక్కడ పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళాన్ని వదిలేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, ఆ పెళ్ళాన్ని కూడా వదిలేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇది ఇతగాడి తంత్రం. నిత్య పెళ్లి కొడుకుగా మారాడు నడుగూడెం కానిస్టేబుల్ కృష్ణంరాజు. పెళ్లి చేసుకోవడం, కొద్ది రోజులు కాపురం చేయడం, ఆ తర్వాత ఇటు భార్యను వదిలేయడం. 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కృష్ణంరాజు. ఇప్పుడు 5వ పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చెప్తే మీరు కూడా షాక్ గురవుతారు. ఇతగాడు పోలీస్ కానిస్టేబుల్ కదా, చట్టాలు న్యాయాలు ఆయనకు అన్నీ తెలుసు కదా. పోనీ విడాకులు ఇచ్చి చేసుకున్నాడేమో అంతవరకు అనుకుంటారు. పోనీ అంతవరకు కూడా సమ్వేర్ అది అక్కడ యాక్సెప్టెడ్ అనుకుందాం. కానీ ఇతగాడి తీరు ఎంత దుర్మార్గమైందంటే 4వ పెళ్లి, 4 పెళ్లిళ్ళు చేసుకుని 5వ పెళ్లికి రెడీ అవుతున్నాడు కదా. ఈ 4వ పెళ్లి చేసుకున్న అమ్మాయి మైనర్ అమ్మాయి, 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని చాలా దారుణంగా హింసించాడు. ఇంట్రెస్టింగ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి చిత్రాలు చూపించి అలా చేద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి చాలా దారుణంగా హింసిస్తాడట. ఇది అతగాడి తీరు. బహుశా ఈ పదాలు మీకు కాస్త కఠినంగా, కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ అతగాడి తీరుని మీకు చెప్పడంలో భాగంగానే ఇలా చేయడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని ఇబ్బందికర వాతావరణం గురి చేయడం, లేకపోతే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడము నా ఉద్దేశం కాదు, ఆర్టీవీ ఉద్దేశం కూడా కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పుడు 5వ పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ సోకాల్డ్ కానిస్టేబుల్. 4 పెళ్లిలలో 4వ పెళ్లి 10వ తరగతి మైనర్ అమ్మాయి. శారీరకంగా హింసించడంతో పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ మైనర్ బాలిక. కృష్ణంరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు అక్కడ పోలీసు అధికారులు. గతంలో 2 సార్లు సస్పెండ్ అయ్యాడు ఈ కానిస్టేబుల్. ఇప్పుడు దుర్మార్గుడి అవతారాలు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా షాక్కి గురవుతున్నారు. ఒక్కసారి కాస్త ఫుల్ ఫ్రేమ్కో హాఫ్ ఫ్రేమ్కో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ ఫోటోని, ఈ ఫ్రేమ్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 5వ పెళ్లికి రెడీ అవుతున్నప్పుడు బయటపడ్డాడు. బహుశా 6వ పెళ్లికో, 7వ పెళ్లికో, 8వ పెళ్లికో, 9వ పెళ్లికో, 10వ పెళ్లికో, 11వ పెళ్లికో, 12వ పెళ్లికో మళ్ళీ ఇలా చూస్తున్న వాళ్ళు ఎవరి దగ్గరికైనా రావచ్చు. బహుశా ఐమ్ సేయింగ్ రావచ్చేమో. కాబట్టి ఈ ఫోటోని గుర్తుపెట్టుకోండి. ఈరోజు కథనం చూసాం కాబట్టి 2 రోజులకో లేకపోతే వారం రోజుల తర్వాత మర్చిపోవచ్చు. కానీ రిజిస్టర్ చేసుకోండి ఇలాంటి ఫొటోస్ని, ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అదిగో ఇతగాడే కృష్ణంరాజు. ఇతగాడి తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. పెళ్లి చేసుకోవడం, భార్యని విడిచిపెట్టేయడం, ఇదే ఇతగాడి తీరు. ఇతగాడి తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? పెళ్లి మీద పెళ్లి. ఓకే, ఎందుకంటే లీగల్గా అంటే సమ్వేర్ అనుకుంటూ ఉంటాం కదా, డివోర్స్ ఇచ్చుకొని పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళిద్దరికీ ఓకే అయితే ఓకే. బట్ మైనర్ని పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? నువ్వు పోలీస్ అధికారివి, ఇన్ఫాక్ట్ పోలీస్ కానిస్టేబుల్వి. నువ్వు నలుగురికి చెప్పాల్సింది పోయి నువ్వు మైనర్ని పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? బుర్ర పనిచేస్తుంది నీకు అసలు? ఇలాంటి వాళ్ళ వల్ల కదా. ఎందుకంటే పోలీసు శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే స్థాయి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు అదే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా లేదనుకోవచ్చు. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా తనకు తగిన రీతిలో కష్టపడితేనే ఇటు లా అండ్ ఆర్డర్ అంత ప్రాపర్గా ఉంది. సో ఇటువంటి వ్యక్తుల వల్ల పోలీసు శాఖకి మచ్చగా మారే ప్రమాదం ఉంటుంది. పెళ్లి చేసుకున్నావు, భార్యకు విడాకులు ఇచ్చావు,
ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. ఆ భార్య ఒప్పుకొని మీ ఇద్దరూ డివోర్స్ తీసుకుని పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం. కానీ మైనర్ని పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? బుర్ర పనిచేస్తుందా నీకు అసలు అక్కడ? ఇలాంటి వ్యక్తులు ఇంకా పోలీసు శాఖలో ఉంచుతారా? సస్పెన్షనా? పీకి పడేయాల్సింది పోయి. మైనర్ని అప్పటికే 2 సార్లు సస్పెండ్ చేశారు, ఇంకా భరించాలా? ఇతగాడు గుర్తుపెట్టుకొని పోలీసు శాఖ కూడా బహుశా ఆలోచించుకోవాల్సిందేమో. ఇతగాడు ఇన్ని తప్పులు చేసిన వ్యక్తి ఇటు పోలీసు శాఖలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకున్న తర్వాత తప్పు చేయడానికి నమ్మకం ఏంటి, గ్యారంటీ ఏంటి? ఇతగాడు ఇంకా ప్రజలనే రక్షిస్తాడు, ప్రజలనే కాపాడుతాడు. పోలీసు ముసుగులో ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంటే ఇతగాని ఇంకా భరించాలా? ఇతగాని భరించాలా? ఇంకా పీకి పడేయాల్సింది పోయి. 5వ పెళ్లికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రస్తుతం ఈ విషయం బయటకు ఇంతకీ ఇంకొక విషయం ఏంటంటే బెదిరించేవాడట. ఇంతమంది ఎందుకు బయటకు చెప్పలేదంటే బెదిరించేవాడట. వీళ్ళ నాన్నగారికి వీళ్ళ తండ్రికి అక్కడ ఏదో మంత్రాలు వచ్చు, దాంతో భయపెట్టేవాడట. మంత్రప్రయోగం చేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి భయపెట్టేవాడట. దీంతో ఆ కుటుంబం బెంబేలెత్తిపోయేవి. ఆ బాధిత కుటుంబాలు బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళు, జంకేవాళ్ళు. ఇలా ధైర్యం చేసి బయటకు వచ్చిన తర్వాత ఇతగాడి బండారం బయటపడింది. ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి శిక్ష పడాలి అనేది మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులకు ఎటువంటి శిక్ష పడితే కరెక్ట్? 5వ పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుతం ఆ బాధితులు బయటకు వచ్చి మాట్లాడిన పక్షంలోని ఇప్పుడు ఈ విషయం బయట మరుగై ఉండేది. ఇంక ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాం? కాలర్ పట్టుకొని అడగాలి అనిపిస్తూ ఉంటుంది కోపంతో కదా. బట్ మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని మనం గౌరవించాల్సి ఉంటుంది, దానికి తదనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళకి ఆ బాధితులకి వీడిని అప్పచెప్పితే ఎలా ఉంటుందో ఆలోచించండి పరిస్థితి. అమ్మాయిల జీవితాలంటే మీకు అంత అలసైపోయారా? అమ్మాయిలంటే మీకు అంత అలసైపోయారా? మహిళలంటే మీకు అంత చిన్న చూపా? అంత కామంతో కొట్టుకుంటున్నారా మీరు? అంత కామం బలిసిపోయిందా మీకు? సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ అంత దుర్మార్గమా? నీలి చిత్రాలు, భార్యలకు నీలి చిత్రాలా? అంత దుర్మార్గం ఏంటి? అంత పైశాచికత్వం ఏంటి? వాళ్ళు కూడా మనుషులేగా, నీలాగే మనుషులేగా. ఇద్దరు కలిసి నడవాల్సిన జీవితం అది. నీ డామినెన్స్ ఏంటి? ఇంత దుర్మార్గంగా, ఎంత శారీరకంగా హింసించుంటాడో ఆలోచించండి. వీడి పైశాచిక ఆనందానికి బహుశా ఐ రెస్పెక్ట్ పోలీస్, బట్ వ్యక్తిత్వం వ్యవస్థ, ఐ రీటరేట్, వ్యక్తిత్వం వ్యవస్థ, ఈ మూడిటికి వాల్యూస్ ఇంటర్లింకింగ్గా ఉంటూ ఉంటాయి. వ్యక్తిత్వానికి ఆ వ్యక్తి ఇలాగైనా ఉండండి, అది వాడిష్టం. వాడి వ్యక్తిత్వం మాత్రం ప్రాపర్గా ఉంటేనే వాడి రెస్పెక్ట్ ఉంటుంది. వ్యక్తిగా నువ్వు ఇష్టం ఎలా ఉంటావో ఉండు, పక్కవాడికి ఇబ్బంది పెట్టినంత వరకు నువ్వు ఎలా బతికినని ఎవడు అడగడు. కానీ వ్యక్తిత్వం ఉంటుంది చూసావు, వ్యక్తిత్వం మాత్రం అది ప్రభావం చూపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ షోస్. అండ్ వ్యవస్థ, వ్యక్తి ఇక్కడ ఇబ్బంది, వ్యక్తిత్వం ఇబ్బంది. పోనీ వ్యక్తి విషయం పక్కన పెట్టుకుందాం, వ్యక్తిత్వం ఎంత దారుణం. ఇప్పుడు అటువంటి వ్యక్తి వ్యవస్థలో ఉన్నాడు, వీళ్ళకి ప్రజల్ని కాపాడతాడు. పోలీసు శాఖ 1కి 2 సార్లు పునరాలోచన చేసుకోవాల్సిన, సమీక్ష చేసుకోవాల్సిందేమో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇతగాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం ఆ కుటుంబాలు డిమాండ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇతగాడికి ఎటువంటి శిక్ష పడాలి అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష పడాలి, ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీరేమనుకుంటారో చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథను కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ సమ్వే, బ్యూరో డిస్క్రిప్షన్ అడ్వాన్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.